హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారని అంత బాగున్నారా? మేమంతా కూడా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో, మన ఆది బ్లౌజ్తో మీ బ్లౌజ్ మీరు కుట్టుకోగలిగేలా ఈరోజు లైనింగ్ బ్లౌజు కటింగ్ చూపిస్తున్నానండి. ఓకేనండి. ఇదిగో ఇది లైనింగ్, అలాగే దీని మెయిన్ క్లాత్ ఇది ఆది బ్లౌజ్. లైనింగ్ తడిపి ఆరబెట్టి ఐరన్ చేసి పెట్టాను. ఇది ఇలా ఇక్కడికి ఒక ఫోల్డింగ్ అయింది కదా, అలాగే ఇక్కడి నుంచి ఇంకొక ఫోల్డింగ్, ఇలా ఇలా 2 ఫోల్డింగ్లు చేసుకోవాలి. మనం అయితే ఇలా పెట్టుకుని, ఈ ఓపెన్స్ అయితే నా వైపు ఉంటాయి, ఈ జాయింట్ ఏదైతే ఉందో మన ఎదురుగుండా పెట్టుకోవాలి. హ్యాండ్ కటింగ్ ఈ విధంగా పెట్టుకోండి. ఆది బ్లౌజ్ తీసుకుని ఫస్ట్ ముందుగా మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ కాబట్టి మనం తిప్పేసుకుంటాం, క్లాత్ని హ్యాండ్ వర్క్ చేయకుండా తిప్పేసుకుంటాం కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఖర్చు పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 1/4 ఇంచ్ అంటే ఎంత, ఈ కోరాంచ్ లైన్ ఉంటుంది కదా, ఈ లైను ఒక లైన్ తీసుకోవాలి. ఇలా ఒక 1/4 ఇంచ్ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకుని కదా, బ్యాక్ నెక్ వైపు హ్యాండ్ తీసుకోవాలన్నమాట. అంటే మన ఫ్రంట్ హ్యాండ్ తీసుకుంటే కొంచెం తేడా వస్తుంది, ఫ్రంట్ లోతు తీస్తాం కదా, అలా తేడా రాకుండా ఈ బ్యాక్ నెక్ ఏదైతే ఉందో అది దాని హ్యాండ్ తీసుకోవాలి. ఇలా నేను ముందుగా చూపిస్తున్నాను మీకు. ఇది ఈ కుట్టు ఇక్కడ వరకు ఉంది కదా, 1/2 ఇంచ్ ఇక్కడ పెట్టుకోవాలి ఖర్చుతోటి. అలాగే చంక రౌండ్ తీసినప్పుడు కూడా 1/2 ఇంచు ఇక్కడికి బోర్ నొక్కి పెట్టి తీయాలి, అది నేను చూపిస్తాను. అలాగే ఇక్కడ కూడా ఇక్కడికి ఏదైతే ఉందో ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకి చూసారా, ఈ కుట్టుకి కిందకి పెట్టుకోవాలి 1/2 ఇంచు. ఇలాగ నేను పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇదిగో మనం ఈ బ్లౌజ్ వైపు పెట్టుకోవాలని చెప్పాను కదండి, ఇదిగో ఇలా 1/2 ఇంచు ఇలా. అలాగే ఇదిగో ఇక్కడికి 1/2 ఇంచు కిందకి ఇలాగ మార్క్ చేసుకుని ఒక లైన్ ఇలా డ్రా చేసేయాలి. హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంత లూజు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ కూడా మనం ఆది బ్లౌజ్ని బట్టి తీసుకుంటాం కాబట్టి ఈ చంక రౌండ్ కూడా 1/2 ఇంచ్కి ఇలా నొక్కి పెట్టి ఒక్కొక్క మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు కరెక్ట్గా హ్యాండ్ ఏమీ కదలకుండా ఇది ఎలా ఉందో అలాగా ఒక మార్క్ ఇలా బ్లౌజ్ కదుపుకుంటూ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలి బ్లౌజ్. చూసారండి, ఇలా లైన్ ఉన్నట్టుగా ఇలా ఒక్కొక్క లైన్ కరెక్ట్గా వేసేసుకుని ఇక్కడి నుంచి మాత్రం ఒక 1.5 ఇంచు స్ట్రైట్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచు స్ట్రైట్ ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా, ఇక్కడికి లోతు తీసుకోవాలి, హ్యాండ్ లోతు. ఈ లోతు 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. ఇక్కడి నుంచి టేప్ పెట్టుకుని ఇది ఎంత ఉందో ఇక్కడికి చూసుకోవాలి. ఇక్కడ 7 ఉంది అంటే 7కి సగంలో ఒక 3.5 పెట్టుకుని మనం ఈ లోతు అనేది తీసుకోవాలి. 3.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచుకి ఇలా 1/2 ఇంచు లోతు అనేది ఉండాలి. ఇలా చూసారు కదండి, అర్థమైంది కదా ఇంతవరకు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం బ్లౌజు ఖర్చుకు 1.5 ఇంచు తీసుకోవాలి కంపల్సరీ. ఏ బ్లౌజ్కైనా 1.5 ఇంచు, 2 ఇంచెస్ కంటే ఎక్కువ అవసరం లేదు. 1.5 ఇంచు నేను ఇక్కడ ఖర్చు తీస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ కూడా 1.5 పెట్టి ఇలా ఈ లైను ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కట్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇలా తీసేసుకున్న తర్వాత ఈ లోతు కూడా ఇలా 2 లైన్ల మీద మనం లోతు అనేది తీసుకోవాలి. ఇలా చేసుకున్నాము. ఆ విధంగా 1/2 ఇంచు లోతు అనేది ఈ లోతు తీసుకోవాలి. ఇలా ఇక్కడ హ్యాండ్ కటింగ్ ఇక్కడికి మనకి ఇప్పుడు మనం ఇది ఇక్కడ హ్యాండ్ కట్ చేసాం కదా, హ్యాండ్ కట్ చేసింది ఈ కోరా అంచుని ఇలా వేసుకోవాలి. ఫోల్డ్
మనం హ్యాండ్ కట్ చేసిన దాని మీదకి ఇలా వేసుకోవాలి. ఈ ఫోల్డ్ క్రాస్ అనేది తీసేసుకోవాలి. ఈ పట్టీ కోసం మనం ఇక్కడ 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచుల పట్టీ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఇంచు దూరానికి ఇలా మార్క్ చేసుకుందాం. స్ట్రైట్ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇలా మార్క్ చేసుకున్న ఈ లైన్ని కలిపేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ లైన్ మీద మనం బ్లౌజు బ్యాక్ వైపు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుని ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఫ్రంట్ ఇలా ఇది దీని మీద ప్లేస్ చేసుకోవాలి. ఇది హై నెక్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ని బట్టే మనం కట్ చేస్తున్నాం కదా. ఇది ఎలా ఉందో అలాగా ప్లేస్ చేసేసుకొని ఇలా నీట్గా సర్దేసుకోవాలి. బ్లౌజ్ ఎలా ఉందో అలాగా చక్కగా ఫోల్డింగ్ అనేది లేకుండా నీట్గా సర్దేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్కగా మార్క్ చేస్తున్నాను. నెక్కకి ఉన్నట్టుగా ఓ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఖర్చుకి ఒక 1/4 ఇంచు, అలాగే ఎక్కడికి ఉందో అక్కడి వరకు, ఇది అసలు ఎక్కడికి ఉంది 1/2 ఇంచు ఖర్చుతోటి ఒక లైన్, అలాగే ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్క కూడా ఎక్కడికి ఉంది అక్కడికి ఒక మార్కు, ఖర్చుకి ఒక 1/4. అలాగే ఇక్కడ కూడా ఈ పొడవు ఎంత ఉందో పొడవు ఇక్కడికి ఉంది కదా, దీనికి పైకి వచ్చి ఇక్కడికి 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఇది ఇక్కడ వరకు ఉంది, ఇక్కడికి 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఈ పొడవు ఎంత ఉందో అంతా ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా. మనకి ఇక్కడ క్లాత్ కొంచెం తగ్గింది, ఈ చిన్న ముక్క ఇక్కడికి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఈ నెక్క కూడా ఎలా ఉందో అలాగా తీసేసుకోవాలి. ఈ నెక్క తీసేసుకున్న తర్వాత మనం దీనికి ఒక 1/4 ఇంచు ఖర్చుగా యాడ్ చేసుకోవాలి. అలాగే షోల్డరు మనం ఎక్కడి వరకు మార్క్ చేసాము అక్కడికి ఇవన్నీ కూడా స్కేల్తో స్ట్రైట్గా లైన్లు డ్రా చేసుకోవాలి. అంతలాగా చూద్దాం. ఇదిగో నెక్ నేను డ్రా చేశాను. దీనికి ఒక 1/4 ఇంచు నెక్ ఉన్నట్టు తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 1/4 ఇంచు మాత్రమే ఖర్చు అనేది తీసుకోవాలి నెక్కి. ఓకే. ఇప్పుడు షోల్డర్, ఇది అసలు ఖర్చుకి 1/2 ఇంచు ఖర్చుకి ఇలా తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చంక డౌన్ కూడా ఎంత ఈ మార్క్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా దీన్ని బట్టి ఇలా ఇక్కడికి, అలాగే ఇటు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మధ్యలో కార్నర్ రౌండ్ తీసుకోవాలి కదా, ఈ రౌండ్కి 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకుని దీనికి స్ట్రైట్ ఇలా లైన్ తీసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి షోల్డర్ నుంచి ఇక్కడ వరకు ఒక 2.5 స్ట్రైట్ ఉండేలా చూసుకోవాలి. దాని నుంచి ఇలా దీన్ని కలుపుకుంటూ దీన్ని కలుపుకుంటూ ఇలా ఇక్కడ వరకు అర్థమైందండి. ఇదిగో ఇలాగా స్ట్రైట్ లైన్ దీన్ని కలుపుకుంటూ ఇలా ఈ రౌండ్ అనేది అలా తీసుకోవాలి. మనం ఒక 1 ఇంచు క్లాత్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచు ఈ డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలి క్లాత్. అలాగే ఖర్చుకి 1.5 ఇంచు ఎలా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేద్దాం. ఇక్కడ నెక్క ఉన్నట్టు తీసుకున్నాము, ఒక 1/4 ఇంచు మాత్రమే ఖర్చు తీసుకోవాలి నెక్కకి. అలాగే షోల్డరు ఉన్నట్టు ఒక 1/2 ఇంచు ఖర్చుకి. అలాగే ఇక్కడ చంక డౌను 1.5 ఇంచ్ తీసుకోవాలి. డౌన్ మనం ఆర్మ్ హోల్ డౌన్ తీసుకోవడానికి మార్క్ చేసుకుని ఇక్కడ 2.5 నుంచి స్ట్రైట్ ఉండాలి. 2.5 వరకు స్ట్రైట్ పెట్టుకుని అలాగే ఇక్కడ నుంచి లాగి రౌండ్ మనం ఈ బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో అక్కడ వరకు కలుపుకోవాలన్నమాట. అంటే ఇక్కడ వరకు కాదు,
ఈ ఈ మనం ఒక లైన్ ఎక్కడ పెట్టామో బ్లౌజ్ ఎంత లూజ్ ఉందో అంత మార్క్ పెట్టాం కదా, ఆ మార్క్ వరకు కలుపుకోవాలి ఈ రౌండ్ అనేది. ఓకేనండి. ఇప్పుడు ఈ ఖర్చు పెట్టాము, వెనకాల డాట్స్ ఖర్చు 1 ఇంచు, అలాగే ఖర్చుకి బ్లౌజ్ ఖర్చుకి వచ్చి 1.5 ఇంచు మార్క్ చేసాం కదా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎలా మార్క్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజు మనం ఏ బ్లౌజ్ అయినా ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉందో అలాగా ఈజీగా కరెక్ట్గా వచ్చేస్తుంది. మన బ్లౌజ్ ఎలా ఉందో అలాగా చిన్న ఫిట్టింగ్ ప్రాబ్లం కూడా లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో వచ్చేస్తుందండి. ఈ విధంగా బ్లౌజ్ కట్ చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీ మెథడ్. బ్లౌజ్ మీరు ఎంత ఈజీగా ఒకసారి ఈ కటింగ్ చేసి మీరు ఈ వీడియో స్టిచ్చింగ్ కూడా నేను వీడియో పెడతాను. ఓకేనండి. ఇలా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకుని కట్స్ అనేవి పెట్టుకోవాలి. మనం ఎక్కడికి లూజులు పెట్టుకున్నామో ఇవన్నీ కూడా కట్స్ అనేది పెట్టుకోవాలి. మనకు తెలుస్తుంది, మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక చూడండి, ఇక్కడికి మనం బ్లౌజ్కి వచ్చి ఇక్కడికి, అలాగే మన ఈ పట్టి ఏమో ఇక్కడికి తిప్పుతామని ఇక్కడ ఒక కత్తి పెట్టుకోవాలి. ఈ చిన్న ముక్క మనకి పీస్ పడుతుంది అనమాట. ఆ పీస్ మనం ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. బ్యాక్ అని బట్టే ఫ్రంట్ చేసాం కదా, ఈ విధంగా కట్ చేస్తుంది. ఇది ఈ బ్లౌజ్ వచ్చి స్ట్రైట్ కట్ బ్లౌజ్. ఇది ఇదిగో చూడండి, స్ట్రైట్ అంటే ఇలా సాగదన్నమాట, స్ట్రైట్గా ఉంటుంది. ఈ లైన్స్ కూడా తెలుస్తాయి మనకి. ఇది చూడండి స్ట్రైట్గానే ఉంది, అంటే స్ట్రైట్ కట్. ఇది అదే క్రాస్ అనుకో కొంచెం సాగుతుంది అనమాట. క్లాత్ అనేది ఇలా అనగానే సాగుతుంది, ఇది సాగదు. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనమాట. క్రాస్ బ్లౌజ్ అయితే ఇలా పెట్టుకుంటాము, కానీ ఇది స్ట్రైట్ కట్ కాబట్టి ఇది స్ట్రైట్ పెట్టుకోవాలి. ఇలాగ ఇలా పెట్టుకున్న తర్వాత మనం షోల్డరు కరెక్ట్గా ఉన్నదన్నట్టు తీసేసుకోవాలి. ఫ్రంట్ కూడా ఒక లైన్, ఇక్కడ వరకు ఒక లైన్, ఇది కూడా ఉన్నదన్నట్టు ఇది ఉన్నదన్నట్టు తీసుకోవాలి. అలాగే ఇక్కడ కట్ పెట్టాం కదా, కట్ కూడా ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఉక్సుల వైపు నుంచి తీసుకోవాలి. ఇలా పెట్టుకుని ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుకు తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఈ బ్లౌజ్ అనేది పెట్టుకోవాలి. నెక్ ఇలా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇది కూడా స్ట్రైట్గా ఈ లైన్ మీదకి ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి. నేను బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఆ లైన్ మీదకి కరెక్ట్గా వచ్చేయాలి. ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో అలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి మాత్రం లోపలికి ఉంది కదా, ఇలా ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఖర్చులకి ఒక 1/4 ఇంచు యాడ్ చేసుకుంటాము. ఇది కొంచెం లోపలికి ఉంది ఇలా. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ షేప్ పట్టీలు, ఇది షేప్ పట్టీలు వేయలేదు ఈ బ్లౌజ్కి, మామూలుగా పట్టీ వేసేసి ఫోల్డ్ చేశారు. కానీ షేప్ పట్టీలు మనం ఎక్కడికి ఉందో ఇక్కడి నుంచి షేప్ పట్టీలు వేస్తున్నాము ఈ బ్లౌజ్కి. కాబట్టి ఈ పట్టీ కుట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ డాట్కి కింద ఇక్కడ మనం పట్టి అతుకుతాం కదా, దాని గురించి ఒక మార్కు. అలా 3 మార్కులు, ఒక 1/2 ఇంచుతో 1/2 ఇంచుతో 3 మార్కులు చేసుకోవాలి. ఇక్కడ 3 గీతలు గీసుకోవాలి. ఒక్కొక్క దానికి 1/2 ఇంచు గ్యాప్లో 3 గీతలు గీసుకోవాలి. ఇక్కడ అర్థమైంది కదండి. ఇలా గీసుకున్న తర్వాత మనం బ్లౌజ్ అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి కట్ పెట్టాం కదా, ఆ కట్ నుంచి షేప్ పట్టి మనం
దీనికి షేప్ పట్టి ఈ బ్లౌజ్ షేప్ పట్టి లేదు, కానీ దీనికి మనం షేప్ పట్టి వేస్తున్నాం కాబట్టి ఈ పొడవు అనేది మనం ఇక్కడికి నోట్ చేసుకోవాలి. చూసారు, ఇది ఇక్కడ ఖర్చుకి ఇక్కడ తీసేసి ఈ పొడవు ఎంత ఉందో అంతా షేప్ పట్టి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు నుంచి దాని కిందకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదన్నట్టు తీసేసుకోవాలి. మనం దీనికి క్లాత్ పడుతుంది అనుకున్నాం కదా ముక్క, అలాగే కొంచెం ఇక్కడ కూడా క్లాత్ పడుతుంది రెండింటికి. ఇక్కడ తీసుకోవాలి. ఇది ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ లోతు తీసుకోవటం గురించి ఆ మార్కింగ్ మనకి ఇప్పుడు ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ పొడవు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్లో ఉక్సులు పట్టి వైపు ఫ్రంట్ ఇలా తీసుకోవాలి. షోల్డర్ నుంచి ఈ మన షేప్ కుట్టి ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని ఇక్కడ ఖర్చు వదిలేసి ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడికి చూసుకోవాలి. ఇది ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ లైన్ నుంచి మనం దీన్ని ఇలా కలిపేసుకోవాలి. షేప్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. నెక్కి కూడా ఒక 1/4 ఇంచు ఖర్చు దీంట్లో ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా చంకలో 1/2 ఇంచు ఇలా లోతు తీసుకోవాలి. మన హ్యాండ్లో ఎలా లోతు తీసుకున్నామో 1/2 ఇంచు అలాగే ఇక్కడ వరకు. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ డాట్స్ మార్క్ చేసుకోవాలి. షేప్ డాట్స్ కూడా ఉక్సులు పట్టి నుంచి చూసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి ఉక్సులు ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ వరకు ఇలా పట్టుకోవాలి. పట్టుకుని ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచు మనం ఉక్సులు పట్టి వేయడానికి ఇక్కడ ఖర్చు ఉంచుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. షేపు డాట్స్ మార్క్ చేసుకునే విధానం అన్నమాట. 2 ఇంచెస్ వరకు మనం ఈ ఖర్చుకి మార్క్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, మధ్యలో 1 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఖర్చు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇది ఖర్చు పొడవు వచ్చి ఇది 2.5 ఉంది. మనం 3 పెట్టుకోవాలి. 3 వరకు ఒక డాట్ పెట్టుకుని ఇలా స్ట్రైట్ ఒక లైన్ తీసేసుకోవాలి. అలాగే ఇది మనం 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. మనం ఎంత పెట్టామంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ కూడా వదిలేసాం కదా, ఖర్చు ఎక్కడికైతే వదిలేసామో అక్కడికి మనం నెక్క పెట్టుకుని ఈ డాట్ ఎక్కడికి ఉందో అక్కడికి కిందకి పెట్టుకోవాలి. ఒక 1/4 ఇంచు కిందకి పెట్టుకుంటే ఈ మార్క్ అనేది మనం కుట్టేటప్పటికి ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఈ డాట్ కూడా ఎంత ఉందో చూసుకుని 2 ఉంది కరెక్ట్గా, అదే ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. 1/4 తక్కువ 2 ఇలా. ఇది ఇక్కడ 1/4 తక్కువ 2 మనం మార్క్ చేసుకోవాలి. ఈ 2 డాట్లతో పాటు దీని ఎదురుగుండా మన చంక డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వేయాలో ఒకసారి చూడండి. నుంచి షోల్డర్ నుంచి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటే ఈ డాట్ ఎక్కడ ఉందో అక్కడికి కిందకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ ఇక్కడికి ఉంది, సరిగ్గా మనం కొంచెం లోతు ఎక్కడికి తీసామో అక్కడికి ఈ మార్క్ అనేది వస్తుంది. మనం కుట్టేసరికి కరెక్ట్గా ఈ డాట్ బ్లౌజ్ డాట్ ఎక్కడ ఉందో అక్కడికే వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడికి మార్క్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది అన్నమాట. అర్థమైందండి. ఇలా ఇప్పుడు ఈ డాట్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. ఈ డాట్ కూడా ఇది చంక నుంచి పైకి పెట్టుకోవాలంటే 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఈ డాట్ మార్క్ చేసుకోవాలి. ఇది 4 ఉంది, అలాగే అదే 4ని ఇక్కడ ఇలా పెట్టుకుని మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇది కూడా ఈ లైన్ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు ఇలా. ఇది 4 ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఎలా మార్క్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకుందాం. అలాగే నెక్ లోతు తీసాం కదా, లోతు నుంచి కట్ చేసుకోవాలి. మనకి ఇది కూడా మన ఫ్రంట్ బ్యాక్ కూడా తగ్గింది కదా, ఆ బ్యాక్ని బట్టి బ్యాక్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాం మనం. ఇది చూడండి, ఇదేమో ఖర్చుకి ఇక్కడికి కొంచెం క్లాత్ మనకి పడుతుంది. ఇలా క్రాస్గా తీసేసుకుంటే నీట్గా ఆతుగా అనేది కరెక్ట్గా వస్తుంది, ఇలా క్రాస్గా. ఓకే, ఇప్పుడు చిన్న ముక్క మనం ఇక్కడ యాడ్ చేసుకుని కిందది ఇలా పైది ఏమో ఇంత ముక్క యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ పీసులు రెండు ఇక్కడ మనం ఈ యాడ్ చేసుకోవడానికి సరిపోద్ది ఇక్కడ. ఓకే, ఈ యాడ్ చేసుకోవాల్సిన పీసులు దాని మీదే పెట్టేసుకుంటే మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. మార్క్ చేసామో ఆ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇది మనకి బ్యాక్ ఆఫ్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా కటింగ్ అయింది. ఇప్పుడు వచ్చి మనకి నెక్ పీసులు, అలాగే షేప్ పట్టీలు, అలాగే ఉక్సులు పట్టీలు మనం తీసుకోవాలి. షేప్ పట్టీలు వచ్చి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ షేప్ పట్టీలకి ఇక్కడ నుంచి మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి కిందకి ఎంత అయితే ఉందో అంత మార్క్ చేస్తున్నాను. షేప్ పట్టీలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడికి 2.5 పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. 2.5. అలాగే పొడవు చూసుకోవాలి. పొడవు కూడా ఇక్కడ ఖర్చుకి కొంచెం మన ఉక్సులు పట్టీల్లోకి వెళ్ళిపోతుంది కదా, ఖర్చుకి కొంచెం వదిలేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇక్కడికి వదిలేయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలేసి ఇది కూడా అక్కడ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఉన్నదానికంటే కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తక్కువ అయితే మాత్రం ఇబ్బంది కదా. ఉన్నదానికంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను నేను. అలాగే ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.5 పెట్టుకుంటే సరిపోద్ది. దీనికి ఒక 1/2 ఇంచు గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ వచ్చి 2.5, నడుము దగ్గర వచ్చి 2.5. ఇలా ఈ షేప్ పట్టి లేదు కాబట్టి మనం ఈ షేప్ పట్టి అక్కడి వరకు తిప్పారు, అక్కడి నుంచి మనం షేప్ పట్టి ఇక్కడికి ఫోల్డ్ చేశారు కదా, ఇక్కడ నుంచి మనం 2.5కి తీసుకున్నాం. ఇది మామూలుగా మీ బ్లౌజ్కి అయితే షేప్ పట్టి ఉంటుంది కాబట్టి ఆ షేప్ పట్టి ఎంత ఉందో అంత యాడ్ చేసుకోవచ్చు. దీనికి మనం మెయిన్ క్లాత్ 4 పీసులు యాడ్ చేస్తాం కాబట్టి ఇలా షేప్ పట్టి మనం మందంగా ఉండాలంటే ఒక ప్యాంట్ క్లాత్ మధ్యలో యాడ్ చేసుకోవాలి అవసరం అనుకుంటే. లేదంటే ఇవి 2 ముక్కలు వచ్చినాయి కాబట్టి మనకు మెయిన్ క్లాత్లో ఇంకొక 2 ముక్కలు ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఈ థిక్నెస్. ఇంకా మందంగా కావాలంటే మనం ఇంకొక ప్యాంట్ ముక్క లాంటిది యాడ్ చేసుకోవాలి. ఓకేనండి. క్రాస్ పీసులు ఇదిగో చూడండి, ఇలా క్రాస్ వస్తుంది, ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా క్రాస్ పీసులు 1 ఇంచు, 1.5 మామూలు రౌండ్ నెక్ అయితే కొంచెం ఎక్కువ కావాలి, 4-5 పీసులు. ఇది తక్కువ కదా, పైన కింద కూడా హై నెక్ కాబట్టి తక్కువ ఉంటుంది. మనం 2-3 పీసులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్ పీసులు ఇలా తీసుకోవాలి.
చూడండి ఉక్స్ పట్టీలు తీసుకోవటం కూడా మనం ఆది బ్లౌజ్ నుంచే ఇది ఇలా పెట్టుకుని దీని నుంచి ఇది షేప్ పట్టీ లేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 2.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా పెట్టుకుని ఈ షేప్ పట్టీ ఎంత పొడవు ఉందో అంతకి కొంచెం పైకి ఒక 1/2 ఇంచు పైకి తీసుకోవాలి. ఫోల్డింగ్లోకి కావాలి కదా అలా. ఇది రింగుల పట్టీకి అయితే కొంచెం 2.5-3 ఇంచులు తీసుకోవాలి. ఇది రింగుల పట్టీకి తీసాను నేను. 1.5 ఇంచులో సరిపోతుంది ఉక్సులు పట్టి వెడల్పు. అలా ఇది ఉక్సులు పట్టి రింగులు పట్టి. ఇదండి మెయిన్ క్లాత్. దీనికి డిజైన్ బట్టి కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఎప్పుడైనా డిజైన్ అయితే ఈ డిజైన్ ఎలా ఉన్నా మనకి స్ట్రైట్ లైన్స్ అలాగే అడ్డం లైన్స్ ఉన్నాయి కాబట్టి ఎలా తీసుకున్నా ఒకలానే ఉంటుంది. మనం బ్లౌజ్ అలాగా హ్యాండ్స్ ఎలా తీసామో అలాగా ఇలా 2 ఫోల్డ్ తీసుకోవాలి. తర్వాత 2 లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి ఇలా 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో కట్టు ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ ఇక్కడికి అయిపోయింది. హ్యాండ్స్ ఎలా అయితే తీసామో ఫోల్డింగ్ అదే విధంగా పెట్టుకుంటే మనకి ఈ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనకి ఎక్కువ తక్కువలు కాకుండా కరెక్ట్గా వస్తుంది. చిన్నపాటి వేసుకోవాలి ఇలాగా. ఇలా మన ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలి. ఇది ఓపెన్స్ వచ్చి మన ఎదురు. ఈ ఓపెన్స్ ఎదురు ఉండాలి. ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండాలి. మనం బ్యాక్ కట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చూడండి. ఇక్కడ మనకి లైనింగ్లో అతుకు పడింది కదా, ఈ అతుకు లేకుండా మనం ఇది ఇలా ఫుల్గా తీసేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని ఇది ఇలా ఫుల్గా తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ ఎలా తీసుకోవాలి, దీంట్లోనే మనం లైనింగ్ ఎలా అయితే తీసుకున్నామో అలాగే ఆ విధంగానే స్ట్రైట్ అది అక్కడ కటింగ్ లేకుండా ఇంకా ఫుల్గా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ అంటే ముందుకు వచ్చేది, ఇది కిందకు వచ్చేదని ఇది కూడా మార్క్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ అనేది ఒక నోట్ చేసుకుంటే సరిపోదు. ఇది ఇక్కడికి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే మనకు 4 లైన్లు వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా మధ్యలోకి ఇలాగా సెపరేట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అలాగే ఇది వచ్చి ఫ్రంట్ బ్యాక్ అలాగే షేప్ పట్టీలు, ఇది ఉక్సుల పట్టీలు, ఇది నెక్ పీస్లు. చూసారు కదండి, ఇది లైనింగ్ బ్లౌజు కటింగ్ ఎంత ఈజీగా మనం కటింగ్ చేసుకోవాలి అనేది చూపించాను నేను. ఇది నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ ఉంటుందండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.